ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాల రారాజు దిల్ రాజు. వద్దనుకున్నా కూడా వయసును మించిన పెద్దరికం మీద పడుతున్నటువంటి ఇండస్ట్రీ పెద్ద దిల్ రాజు. జూలై 4th ఆయన లేటెస్ట్ ఫిల్మ్ తమ్ముడు రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దొరికారు, అయితే దొరికేవాళ్ళు కాదు. దానికి ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు గారితో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. వెల్కమ్ అండ్ నమస్తే సార్. నమస్తే అండి ప్రభుజీ. సరే, దిల్ రాజు గారు సబ్జెక్టుల మీద కానీ ఆయన ఎంచుకునే కంటెంట్ మీద ప్రతి ఒక్కరికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. తమ్ముడు ఒక రిపీటెడ్ టైటిల్, మోస్ట్ పవర్ఫుల్ గా ఆడినటువంటి సినిమా, మోస్ట్ పవర్ఫుల్ స్టార్. ఆ టైటిల్ని ఇప్పుడు రిపీల్ చేయటం, ఈ పాయింట్ ఎలా ట్రిగ్గర్ అయ్యారు అంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా స్టోరీలో నుంచి వచ్చిన టైటిలే, అబౌట్ బ్రదర్ అండ్ సిస్టర్ మీద ఉండేది కాబట్టి తమ్ముడు అనే టైటిల్ దీనికి యాప్ట్ అని పెట్టడం జరిగింది. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు టైటిల్ చెప్పాడు. అంటే తమ్ముడు అక్క కోసం స్టాండ్ అవటం అనేటువంటిది గతంలో చాలా సినిమాల్లో వస్తుంది. అక్క కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడని తమ్ముడు, తమ్ముడు కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడిన అక్క. ఇది రొటీన్ కంటెంట్. ఈ దీంట్లో ఈ టైటిల్ని మళ్ళీ రిపీట్ చేయటం అనేది ఈ కంటెంట్లో కొత్తగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అసలు సినిమా టోటల్ ఇస్ అ న్యూ అప్రోచ్. ఓకే, మీరు ఊహించుకున్నట్టు కానీ ఇంకొక కానీ ఉండదు. సో టైటిల్ సినిమా ట్రైలర్ రాకంటే ముందు తమ్ముడిని అందరు అలాగే అనుకున్నారు. మళ్ళీ దిల్ రాజు దగ్గరికి వెళ్ళి ఏదో ఫ్యామిలీ స్టోర్ వస్తుందిరా అని. ఇది అసలు అది కాదు. సో ఈ రోజే సెన్సార్ అయింది. ఫస్ట్ టైం నేను ఏ సర్టిఫికేట్ తీసుకున్నాను ఈ సినిమాకి. సో అంటే మీకు ఎప్పుడు గతంలో ఏ రాలేదు. సో థియేటర్ దేనికి దేనికి ఇచ్చారండి? యాక్షన్ కోర్స్ పాయింట్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం అని నేను చెప్తూ ఉన్నాను కదా. సో థియేటర్లో ఒక 1 డేలో జరిగే, ఒక నైట్లో జరిగే కథ ఇది. ఫారెస్ట్లో 80% ఉంటుంది. సో ఒక వైలెన్స్ ట్రీట్ ఉంటుంది. సో యాక్షన్ కానీ అది. సో దానికోసం ఏ సర్టిఫికేట్ అంటే కూడా ఓకే అని చెప్పేసి. అంటే సాధారణంగా మీరు పెద్ద స్టార్స్తో చేసే సినిమాలు కాకుండా మామూలుగా నితిన్ ఈ రేంజ్ హీరోస్తో చేసేటప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాస్కి వెళ్తారు. ఒక శతమానం భవతి కానీ ఇట్లాంటి సినిమాలు దానికి వెళ్తారు. నితిన్ లాంటి హీరోతో అంత యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్కి వెళ్ళటానికి సబ్జెక్ట్ యాప్నెస్ ఏంటి, ఆ ట్రిగ్గర్డ్ పాయింట్ ఏంటి? అంటే బేసిక్గా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్ మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఓకే. సో ప్రేక్షకుడు థియేటర్కి రావాలి అంటే సంక్రాంతికి వస్తున్నాం లాగా ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని ఇవ్వాలి, లేదు థియేటర్లో వాళ్ళని కూర్చోబెట్టి ఒక ఎక్స్పీరియన్స్ అని ఇవ్వాలి. సో వేణు ఈ కథ చెప్పినప్పుడు సరే ఈ సినిమాని నేను ఇలా చూస్తున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళని థియేటర్ తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు తీస్తారు, బాహుబలిలు కానీ, RRRలు కానీ, అలాగే ఒక KGFలు కానీ, అవన్నీ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్. పుష్ప కానీ, ఒక కల్కి కానీ, పెద్ద స్టార్స్తో తీసే ఎక్స్పీరియన్స్ సినిమాలు అవి. సో ఈ సినిమా నేను ఇలా చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ కావాలి సార్ ఈ సినిమా కంటే గో హెడ్ అని చెప్పాను. ఎందుకంటే మా బ్యానర్లో కూడా ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. వై నాట్ 100% ఇవాళ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని మన థియేటర్లో ఎంగేజ్ చేయాలి అంటే విల్ డూ ఇట్ అని చెప్పడము. ఇప్పుడు సినిమా చూసిన సెన్సార్ వాళ్ళు కూడా సినిమాకు అప్రిషియేట్ చేస్తూ సార్ ఇది ఒక్కటి మట్టుకు ఏ సర్టిఫికేట్ అన్నారు. లేదు UA కావాలంటే మీకు ఇన్ని కట్స్ ఉన్నాయి, 15 నిమిషాలు సినిమా తీయాలని. అస్సలు అక్కర్లేదు, ఏ సర్టిఫికేట్ ఇచ్చేయండి. ఎందుకంటే ఆడియన్స్ తో పాటు మేము కూడా మారాల్సిందే. ఆడియన్స్ కు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఏ ఇచ్చింది వైలెన్స్ బ్యాక్ డ్రాప్ లోనే తప్ప, ఓన్లీ వైలెన్స్ బ్యాక్ డ్రాప్. ఏంటండి వైలెన్స్ కు బ్యాక్ డ్రాప్ ఏంటి? అంటే ఒక ఫారెస్ట్ లో ఇప్పుడు ట్రైబల్ స్టోరీ లాగా కనిపిస్తుందా? కాదు కదా, ట్రైబల్స్ అని కాదు. ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు ఒక తమిళ్లో వచ్చిన ఖైదీ ఉంది, కార్తీది. ఒక ఎలా ఉంటుంది, ఒక జర్నీలో ఒక ఎక్స్పీరియన్స్. అలాగే ఒక విరూపాక్ష వచ్చింది, ఒక దగ్గర జరిగే ఒక ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నది. వాళ్ళు అంటే సౌండ్, విజువల్స్, యాక్షన్ ఇవన్నీ కరెక్ట్ సెట్ అవ్వాలన్నట్టు. సో అలాంటి జోనర్, ఒక డిఫరెంట్ జోనర్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం. థ్రెడ్ ఈజ్ ఏ అక్క తమ్ముడు. అంతే తప్ప ఇప్పుడు యాక్చువల్గా దిల్ రాజు హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ పేయింగ్ ఎలిమెంట్. ఆయన సినిమా అంటేనే ఒక ఇది ఉంటుంది. నితిన్ కంటూ ఒక మార్కెట్ ఉంటుంది, నితిన్ కంటూ ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్కి మీరు పెట్టిన ఖర్చుకి అంతగా ఇది లేదు అనేటువంటిది ఉంది కదా. ఇప్పుడున్న సినారియోలో సినిమా బాగుండాలి. ఫస్ట్ సినిమా బాగుండి జనాల్ని థియేటర్కి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ అనేది ఈజీగా చేస్తుంది అనేది నమ్మకం. ఇప్పుడు ఈ సినిమాలు పైరసీలో చూద్దాంలే, ఫోన్లో చూద్దాం అంటే ఇవి ఎక్స్పీరియన్స్ ఇవ్వవు, అవి థియేటర్లోనే చూడాలి. సో ముందు మా టార్గెట్ ఈ సినిమాకి థియేటర్లో ఆడియన్ రావాలి. ఆడియన్ వచ్చి థియేటర్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినప్పుడు
ఆటోమేటిక్ ఒక షో అయిపోగానే వావ్ అంటారు. సో వావ్ రియాక్షన్ కోసం వెయిటింగ్. పెద్ద స్టార్స్తో తీసినవి కాకుండా మీరు తీసిన మీడియోకర్ స్టార్స్తో తీసిన సినిమాల్లో పెద్ద బడ్జెట్ సినిమా అనుకోవచ్చు, పెద్ద సినిమా అంతే. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా మీ వరకు. అవును. ఓకే. అంటే మీరు సాధారణంగా యాక్చువల్గా బడ్జెట్ కట్టలు దాటినా అద్దులు దాటినా సబ్జెక్ట్ విషయంలో కొంచెం ఏదైనా తేడా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయరు. యూ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్? బేసిక్గా ఈ సినిమా ఫస్ట్ శ్రీరామ్ వేణు డైరెక్టర్, ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత తీస్తున్న సినిమా. సార్ మనం కొంచెం చేంజ్లోకి వెళ్దాము, సో రెగ్యులర్లో నుంచి చేంజ్లోకి వెళ్ళి నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను స్క్రిప్ట్ అండ్ సినిమా అన్నప్పుడు నేను గో హెడ్ ముందే చెప్పేశాను. సో ఆ రోజు మాకు నాన్ థియేట్రికల్ మార్కెట్ ఈజ్ గుడ్. సో థియేట్రికల్ మార్కెట్ అప్పటికి నుంచే మెల్లిగా చేంజ్ అవుతూ వచ్చింది. బట్ మేము మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ 2 మార్కెట్లు చేంజ్ అయినాయి. బట్ ఎప్పుడు దిల్ రాజుగా నాకు కాన్ఫిడెన్స్ ఏంటి, అరే రైట్ సినిమా తీసుకెళ్ళినప్పుడు డబ్బు వస్తుంది, సో దాని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు డైరెక్టర్ కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. డైరెక్టర్ కానీ హీరోకి కానీ వాళ్ళ కెరియర్, మాకు డబ్బు ఇంపార్టెంట్. సో అందుకే వాళ్ళిద్దరు ముందుకు వచ్చి సినిమా బడ్జెట్ అయిందన్నప్పుడు వేణు సార్ నేను డ్రా చేసింది ఎంత అవుతుందో తర్వాత రూపాయి తీసుకోనని సినిమా కోసమే స్పెండ్ చేద్దామని చేశాడు. అలాగే నితిన్ కూడా మీరు ఎంత పంపించాలనుకుంటున్నారో అంత పంపించండి, ఈ సినిమా విషయంలో నేను మీతో ఉన్నాను అని. సో అలా ఒక టీం అయ్యి వాళ్ళతో అయినంత వాళ్ళు చేయగలిగారు. ఇక మాతో అయినంత మేము చేసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇద్దామని ట్రై చేసాం. ఓకే. ఎనీహౌ యూ కెన్ షేర్ ద హ్యాపీనెస్ ఫస్ట్, తర్వాత ప్రాఫిట్స్ అనేటువంటి అలాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో సినిమాలు రావటం, వాళ్ళకై వాళ్ళు ఆఫర్ ఇవ్వటం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఇది పెరిగింది, మేము ఒక విజువల్ వండర్ ఇద్దాం అనుకున్న టైంలో అలాంటిది చేయటం. మళ్ళీ అగైన్ యూ హ్యావ్ బ్రాట్ బ్యాక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లయ. అప్పట్లో అది లయకంటూ ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది. లయని గారిని తీసుకోవటం ఏంటి ఆ క్యారెక్టర్కి? సో వేణు ఈ కథ చెప్పినప్పుడు సిస్టర్స్ గురించి చాలామంది గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సార్ లయ గారిని తీసుకొద్దాము అంటే, లయ గారు యూఎస్లో ఉంటారు కదా, ఆవిడ ఇప్పుడు వచ్చి ఎక్కడ చేస్తుంది అంటే, సార్ అప్రోచ్ అవుదామని అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అవుతే ఇక బ్యానర్ గురించి డైరెక్టర్ గురించి తెలిసి లయ గారు స్టోరీ వినడం, ఫోన్లోనే స్టోరీ విని చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే అక్క తమ్ముడు స్టోరీ కదా, సో షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. సో షీఈస్ ఇండైరెక్ట్గా టైటిల్ రోలర్. యాక్సెప్టెడ్ ఇమీడియట్లీ. కథ లేదు సార్, నేను ఐ విల్ కమ్ బ్యాక్ ఈ సినిమాతో. చాలా ఆప్షన్స్ అనుకున్నారండి, 4-5 పేర్లు అనుకున్నారు. కానీ అక్కలాగా కాకుండా అమ్మలాగాను అవి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ యంగ్గా ఉన్న వాళ్ళనే, అంటే మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళనే నితిన్కి సరిపోయే సిస్టర్ క్యారెక్టర్ లాగానే ఉండాలి కాబట్టి ఆ ఆప్షన్లోనే వచ్చాయి. బట్ ఇప్పటి వరకు స్క్రీన్కు గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరంటే లయ గారు కనిపించారు. ఓకే. సాధారణంగా సార్ టైం గ్యాప్ 41 డేలో అనేటిది ఒక టైం బౌండింగ్ సబ్జెక్ట్ అనగానే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, ప్రేక్షకుడికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక జర్నీ లాంటి సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఒక 1 డేలో అయిపోతుంది, 24 అవర్స్లో అయిపోయే కథ అనగానే. కథ 24 అవర్స్లో అయిపోదు. సినిమా స్టార్ట్ అయ్యి ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు 1 డే. ఓకే. 20 మినిట్స్ తర్వాత బిగినింగ్ అంతా వేరేలాగా ఉంటుంది, బట్ అక్కడి నుంచి జరిగేదంతా డే అండ్ నైట్లో జరుగుతుంది. మీ హీరో కనిపిస్తలేదు ప్రమోషన్స్లో? ఎందుకు స్టార్ట్ చేశాడు ఇప్పుడే? నిన్న అంటే నేను ఆర్డర్ ఇచ్చాను, ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత నితిన్ చేయాలి, తర్వాత వేణు చేయాలి. వేణు ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు, చెక్కుకుంటున్నాడు. సో సండేకి కంప్లీట్ చేసి మండే నుంచి వేణు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్లో మీరు సబ్జెక్ట్ విన్నప్పటి కాన్ఫిడెన్స్కి ఇప్పుడు కాపీ చూసుకున్న తర్వాత సెన్సార్ కూడా అయిపోయిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్కి మధ్య ఎలాంటి డిఫరెన్స్ మీరు కనుక్కున్నారు? ఫస్ట్ వేణు కథ చెప్పినప్పుడు ఓకే బాగుంది, బట్ దీన్ని వేణు ఎలా విజువలైజేషన్లో చూపిస్తాడనేది వెయిటింగ్. నేను ఎప్పుడు షూటింగ్ దగ్గర కూడా 2-3 టైమ్స్ వెళ్ళేసి వచ్చాను తప్పితే మొత్తం ఫుల్ ఫ్రీడమ్గా వేణు అనుకున్న చేశాడు. అయిపోయిన తర్వాత ఒకరోజు అరే ఏంటి వేణు, నేను ఏం చూడలేదు, నాకు ఏమైనా చూపించండి, రండి సార్ అని పైన ఎడిటింగ్ రూమ్ తీసుకెళ్ళిపోయి 45 మినిట్స్ సినిమా చూపించాడు. అలా మొదలుపెట్టి సెకండ్ హాఫ్లో నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో సెకండ్ హాఫ్లో చూడగానే బయటకు వచ్చి హగ్ చేసుకొని ఈజ్ మై బాయ్ అన్నాను. అంటే నా దగ్గర మొదలై సార్ లేదు నేను ఒక ఎక్స్పీరియన్స్ సినిమా తీయాలి ఇలా అనుకుంటున్నాను అన్న వేణుని హగ్ చేసుకొని ఎస్ మై బాయ్ అంటే భుజం తట్టారు. ఇక్కడే ఆర్యా దగ్గర నుంచి నాతో జర్నీ చేస్తున్న మా బాయ్ కింద ట్రీట్ చేసి హగ్ చేసుకున్నాను. తర్వాత ఫైనల్ అయిన తర్వాత చూపించినప్పుడు సేమ్ ఫీల్
ఎస్. సో మనము కథ చెప్పినప్పుడు ఓన్లీ వింటాం, ఓకే. తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత విజువల్తో చూస్తాం. ఎక్కడ ఎడిటింగ్ రూమ్లో విజువల్తో చూసినప్పుడు ఎస్ ఈ సినిమా వేణు అనుకున్నట్టుగా చేయగలిగాడు అని. ఇప్పుడు నెక్స్ట్ నేను చూడాల్సింది విత్ సౌండ్తో, ఓకే. అది థర్డ్. ఓహో. సో ఇప్పుడు సౌండ్, విజువల్, విఎఫ్ఎక్స్ అంత అయిపోయిన తర్వాత ప్రేక్షకుడు చూడబోతున్న సినిమాని ఇప్పుడు మిక్సింగ్ థియేటర్లో చూస్తాను. ఓహో. సో అంటే ఇంకా సౌండ్ విజువల్స్ అంత క్లారిటీ ఉండవు, మిక్సింగ్ సెన్సార్ కాపీ వేరు ఉంటుంది దాంట్లో రేపు చూస్తాను. ఓకే. సో అది అయిన తర్వాత మండే రోజు ఫైనల్ ప్రేక్షకులు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళబోయే సినిమా చూస్తారు. ఓకే. ఓకే. సో ఒక డిఫరెంట్ స్టేజెస్ లో యా యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద బెటర్ థింగ్. 4-5 స్టేజెస్ ఉంటాయి. అవును. ఒక ఫస్ట్ దాంతో జడ్జ్మెంట్ సెన్సార్కి ఇచ్చే కాపీ వేరు ఉంటుంది. మాకేంటంటే అందుకే ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు నాకు గుడ్ అనిపించాలి సినిమా. అదే గుడ్ అంటే అది వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాల ఇదిలో ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ స్టారు, గేమ్ చేంజరు, ఈ రెండింటి తర్వాత దిల్ రాజు గారు కొంచెం డౌన్ అయింది పొజిషన్ అనేటువంటిది, కొంచెం ఇబ్బందుల్లో పడ్డాడు దిల్ రాజు అనేటువంటిది. సంక్రాంతికి వస్తుందని చెప్పారు. సంక్రాంతి ఉంది. ఆ రెండు సంక్రాంతి లేకపోతే ఏంటి దిల్ రాజు గారి పరిస్థితి అనేటువంటి ఏమి కాదు, ఏమవుతుంది. సో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మాకు ఫైనాన్షియల్గా ఏం నష్టం జరగలేదు. వచ్చిన దాంట్లో కూడా నేను అందరికీ మెజారిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్కి 50% రిటర్న్ ఇచ్చాను. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెజారిటీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ నేను 50%. దాని తర్వాత గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్లో నష్టపోయినప్పుడు సంక్రాంతిలో వస్తున్నాంలో మాకు వచ్చే డబ్బంతా తిరిగి డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చాను. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యామిలీ స్టార్ కానీ గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నాం. బ్యాలెన్స్ షీట్ తీసుకున్నప్పుడు అందరు లాభాల్లోనే ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్, ఒకరిద్దరు ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, వాళ్ళది కూడా ఎప్పుడు మా దగ్గర స్లిప్ ఉంటుంది. ఎంత పోగొట్టుకున్నారు వీళ్ళు, పోగొట్టుకుంటే ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, చాలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాం. సో ఒకళ్ళ మీదనే భారం అన్న పడేది లేకుండా మీరు యూఆర్ షేరింగ్ విత్. ఎస్, అది దట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ట్రెండ్ అండి. అది ఎప్పటి నుంచి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు మెజారిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్తో మాతో కంటిన్యూ అవుతారు. వాళ్ళ ఇప్పుడు నితిన్ మార్కెట్కి తమ్ముడు సినిమా నితిన్కి కంటిన్యూగా నెగిటివ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పెట్టిన 70-75 కోట్లు రావాలి అంటే అంత ఈజీ కాదు. సో బట్ నా డిస్ట్రిబ్యూటర్ నా వెనకాల నిలబడి ఉన్నారు. ఎందుకు? దిల్ రాజు అంటే వాళ్ళకి నమ్మకం, ఈ సంస్థ అంటే వాళ్ళకి నమ్మకం, పోయిన రాజుగారు పిలిచి చేస్తారని. సో ఈ రోజు ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా మాకు రిలీజ్ రోజుకే కంఫర్ట్గా రిలీజ్ చేసేస్తాం. పోతే దిల్ రాజు గారు ఇందాక నేను లీడ్లో చెప్పినట్టుగా వయసును మించిన పెద్దరికం వద్దనుకున్నా పెద్దరికం మీద పడుతున్నటువంటి ఇండస్ట్రీ పెద్దగా మీరు ఈ రోజున ఉన్నారు. మీరు కాదనుకున్నా కూడా యూ కాంట్ గో అవే, యూ ఆర్ చేంజ్ ఎవరివేరు. ఒకవైపు FDC అధ్యక్ష బాధ్యతలు, ఒకవైపు గిల్డ్లో కార్యక్రమాలు, దీంట్లో కౌన్సిల్లో వీటిలో యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటారు. మీ నిర్ణయాలు, మీ మాటలకి మంచి వాల్యూ పెరుగుతుంది. ఈ పెద్దరికం మీరు కోరి తీసుకున్నారా? ఎంతవరకు వచ్చింది? అసలు మీ ఇదేంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటిది వీటిల్లో? అంటే పెద్దరికం తీసుకోవాలని నాకు ఎప్పుడూ ఉండదు. పోతే మనకేంటి, మనకు వస్తున్న ఎక్స్పీరియన్స్తో పాటు నలుగురికి అది ఉపయోగపడటానికి డ్రైవ్ మొదలవుతూ ఉంటుంది. అది ఎవరికన్నా. కొందరు ఏంటంటే మనకెందుకులే, మన పని మనం చేసుకుందామని వెళ్తారు. కొందరు లేదు, మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది నలుగురికి ఉపయోగపడితే బాగుంటుంది కదా అని వెళ్తారు. నేను రెండో కోవా. మీరు రెండో కోవకు చెందిన వ్యక్తే. కానీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు మీద కూడాను చాలా ఎదురు ఎక్కుతున్న వాళ్ళు, అంటే కాంట్రవర్సీ చేస్తున్న వాళ్ళు. ఎప్పుడైతే మనము నలుగురికి ఉపయోగపడి పని చేయడానికి ముందుకెళ్తామో ఇంకా నలుగురు తయారవుతారుగా. సో దానికి సిద్ధపడే వెళ్ళాలి. అక్కడ నాది ఒకటే ఫార్ములా, 51-49. 51% నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండాలి చాలు. విమర్శించే వాళ్ళు 49% గురించి నేను ఆలోచించాను. ఇఫ్ ఈజ్ 51% విమర్శిస్తుంటే నన్ను నేను చెక్ చేసుకోవాలి, ఏంద్రా బాబు అని. అట్లా నేను అనాలిసిస్ చేస్తాను. ఒక ఇన్సిడెంట్ కానీ ఒక ఇష్యూ కానీ దీంట్లో ఎలా జరుగుతుందని నేను సైలెంట్గా రివ్యూస్ తీసుకుంటాను. సార్, ఇండస్ట్రీ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్న వాటిల్లో మీకు ప్రధానంగా అనిపిస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే ఏం చెప్తారండి? సింగిల్ థియేటర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇండస్ట్రీ అన్ని రకాలుగా ఇబ్బందుల్లోనే ఉంది. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ మెల్లిగా సింక్ అవుతుంది. ఒక్కరి ప్రాబ్లం కాదు, వాళ్ళందరి ఎగ్జిబిటర్ ప్రాబ్లంలో ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లంలో ఉన్నాడు, ప్రొడ్యూసర్ ప్రాబ్లంలో ఉన్నాడు. హీరోలకు అంతే ఇంకా టైం పడుతుంది. హీరోలకి ప్రాబ్లం తెలియాలన్నా ఇంకా టైం తీసుకుంటుంది.
ఓకే. ఎందుకు వారికి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఫైనాన్షియల్గా దే ఆర్ ఇన్ కంఫర్టబుల్. ఓకే. ఫైనాన్షియల్గా క్షీణించేది ఎవరు? ఈ 3 సెక్టర్లు. ఈ 3 సెక్టార్లు. సో ఈ 3 సెక్టార్లు చాలా ట్రబుల్లో ఉన్నాయి మెజారిటీగా. ప్రధానమైన కారణం ఏంటనుకుంటున్నారు? బేసిక్గా కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా ఫుట్ఫాల్ తగ్గిపోవడం. కోవిడ్ వల్ల ఫుట్ఫాల్ తగ్గిందా, కంటెంట్ లాగా పోవడం వల్ల తగ్గిందా? ఫస్ట్ ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ కాకంటే ముందు అలా వైకుంఠపురంలో సర్లేరు నీకెవరు 2 బ్లాక్ బాస్టర్ వచ్చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపే నంబర్స్ చూపించాయి. 2020 జాన్లో, 2020 మార్చ్లో కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మార్చ్ 22 నుంచి క్లోజింగ్కి వెళ్ళిపోయాయి. అక్కడ మెల్లిగా ఓటీటీ అనేది ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడం అలవాటైంది. మేము కూడా అందరము దాన్ని ఎంకరేజ్ చేసాం. ఓటీటీ కోవిడ్ వల్ల. సో ఒక 1 ఇయర్ ఆ సిస్టంలోకి వెళ్ళిపోయారు అందరూ. థియేటర్లు ఓపెన్ అయినా 50% ఆక్యుపెన్సీ అన్నాం. సో జనాలు ఎందుకురా బాబు ఇప్పుడు ఓటీటీలోనే ఉందిగా సినిమా, ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి కోవిడ్ తెచ్చుకోవడం అవసరమా అని రావడం మెల్లిగా తగ్గుతూ వచ్చింది. దాంతోపాటుగా అడ్మిషన్ రేట్స్, దాంతోపాటుగా క్యాంటీన్లలో రేట్స్, దాంతోపాటుగా ప్రాపర్గా థియేటర్స్, అన్ని థియేటర్లు సరి అయిన అంబియన్స్ మెయింటెనెన్స్ లేక. ఎందుకు మెయింటెనెన్స్ చేయట్లేదు థియేటర్ అని అంటే వాళ్ళకు సరి అయిన రెవెన్యూ రావట్లేదు. రావట్టినప్పుడు ఇంకా ఖర్చు ఎక్కడికి వెళ్ళి పెడతాడు? అండ్ కోవిడ్లో ఒక 9 నెలలు 6 నెలలు నుంచి 9 నెలలు థియేటర్లు చాలా మూతపడ్డాయి. ఆ రెవెన్యూ అంత ఏమైంది వాళ్ళకు? వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ 9 months రాలేదు. వాళ్ళకి కట్టాల్సిన కరెంట్ బిల్స్ కట్టారు, ఏ గవర్నమెంట్ ఎక్స్క్యూజ్ చేయలేదు. ఇలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యాయి. ఇలా మొత్తంగా చూసినప్పుడు సినిమాలు ఆగిపోవడం వల్ల దాని భారం అంతా ప్రొడ్యూసర్స్ మీద పడింది ఇంట్రెస్ట్ రూపంలో. మెజారిటీగా ఇంట్రెస్ట్లు కానీ శాలరీస్ కానీ ఆఫ్ శాలరీస్ ఇచ్చామప్పుడు అన్నీ దాని మీద వచ్చి పడ్డాయి. సో వేరే ఎవరికి ఎఫెక్ట్ కాలేదు కదా, ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. కోవిడ్ వల్ల ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయింది ఈ 2 ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. సమ్ డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్లు ఇచ్చినప్పుడు ఆ డబ్బుల మీద వడ్డీలు పడడం, అలాంటి ఈ 3 సెక్టార్లే ఎఫెక్ట్ అయినాయి. పైన సెక్టార్లకు ఇప్పుడు డైరెక్టర్లకు రైటర్లకు ఏమైంది? వాళ్ళు ఫ్రీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఎక్కువ ఆలోచిస్తూ కథలు రాసేసుకున్నారు. వాళ్ళు ఆ టైంని సేవ్ చేసుకున్నారు. సేవ్ చేసుకోవడం వల్ల వన్స్ కోవిడ్ అయిపోగానే ఓటీటీ మార్కెట్ని చూసుకొని టక అందరూ 1 సినిమా 2 సినిమాలు 3 సినిమాలు మొదలు పెట్టేశారు. ఎందుకు? నాన్ థియేట్రికల్ బిజినెస్ కోవిడ్ వల్ల పెరిగింది. సో తగ్గింది, పెరిగి ఇక్కడ ఈ డైరెక్టర్లు రైటర్లు తయారు చేసిన కథలతో ప్రొడ్యూసర్లు కూడా ఏంది టక్ సినిమాలు, ఒక్కొక్క ప్రొడక్షన్ 5 సినిమాలు 6 సినిమాలు. నాన్ థియేట్రికల్ బిజినెస్ ఉంది. 5 కోట్లు ఉన్న హీరో 10 కోట్లు, 10 కోట్లు ఉన్న హీరో 30 కోట్లు, 5 కోట్లు ఉన్న డైరెక్టర్ 10 కోట్లు. ఇట్లా అంటే నంబర్స్ మొత్తం చేంజ్ అవుతూ వచ్చి అప్పుడు బిజినెస్ కనిపించింది. నో డౌట్. ఆ 1 ఇయర్ కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ కూడా అయిపోయిన తర్వాత నంబర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్ టక్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఆడియన్స్ ఏమో మెల్లిగా తగ్గుతూ వచ్చారు. కోవిడ్ వల్ల తగ్గుతూ వచ్చారు. వాళ్ళకి ఇక్కడ థియేటర్ దగ్గర రేట్ కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఇవన్నీ అంటే ఇటేమో ఇటు వెళ్ళింది, ఇటేమో ఇటు తగ్గిపోయింది. 2025లో చూసుకుంటే ఇంత గ్యాప్ ఉంది రోజు. ఇప్పుడు ఏమవుతుంది? నాన్ థియేట్రికల్ ప్రైజులు మెల్లిగా వాళ్ళకు తగ్గుతూ వచ్చేసాయి. కొనే వాళ్ళకు వాళ్ళు కూడా అమ్మ ఇది కరెక్ట్ కాదని తగ్గుతూ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు మాకు నెలకొక సినిమా కావాలి, మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అగ్రిమెంట్లో పెట్టండి అంటే ఇప్పుడు రిలీజ్ కూడా మా చేతిలో లేకుండా అయిపోయింది. సో వాళ్ళు చెప్పిన మంత్లో మేము థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత 4 వారాలకు 5 వారాలకు వాళ్ళకి ఎప్పుడు వస్తుంది చూసుకొని ఆ డేట్ మేము ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా July 4th ఇది కూడా అలాగే ఫిక్స్ చేశారు అకార్డింగ్ టు నెట్ఫ్లిక్స్. ఇది ఎవరికి? నెట్ఫ్లిక్స్. ఫస్ట్ టైం నేను నెట్ఫ్లిక్స్కి ఇచ్చాను. బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు సినిమాకి, కాబట్టి ఫస్ట్ టైం నేను నెట్ఫ్లిక్స్కి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ డిక్టేషన్స్ కంటెంట్ మీద కూడా ఉంటున్నాయా? కంటెంట్ మీద వాళ్ళకు అంటే వాళ్ళకి నచ్చితేనే కొనుక్కుంటారు. ప్రొడక్షన్ హౌస్ కానీ ఏ హీరో ఏ డైరెక్టర్ వాళ్ళకి నచ్చితే నెట్ఫ్లిక్స్ ఇస్ కాంబినేషన్. అమెజాన్ కొంచెం తగ్గించింది ఇప్పుడు, ఇంకా వేరే సెక్టార్స్లో లేదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా, సంక్రాంతికి నేను రిలీజ్ చేయాలంటే జీ వాళ్ళకి నేను సినిమా చూపించాం మేము. అమ్మలేదనుకో రిలీజ్ అనేది నాకు బర్డన్. సో అమ్మాల్సిందే. రిలీజ్ డేట్ వేసేసాం సంక్రాంతికి, సో అమ్మాల్సిందే. దానివల్ల జీకి ఎక్స్ట్రాడినరీ అడ్వాంటేజ్ అయింది. సో వాళ్ళే గేమ్ చేంజర్ కూడా చేశారు కాబట్టి 2 కలిసి నాకు బ్యాలెన్స్ అయింది అక్కడ. ఓకే.
లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ బిగ్ డిఫరెన్స్. సో వాళ్ళకి గేమ్ చేంజర్ డ్యామేజ్ జరిగినప్పుడు నాన్ థియేట్రికల్ రెవెన్యూలో సో సంక్రాంతికి వస్తున్నాం ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ అయింది మాకు. వాళ్ళకు వెరీ హ్యాపీ. ఓకే ఓకే. దిల్ రాజు సినిమాలు కూడా ఫెయిల్ అవుతాయా అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటిది ఉంటాయి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఒక కేర్ఫుల్గా ఎవ్రీ స్టెప్లో కూడా అలర్ట్గా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మీ సినిమాల మీ క్యారెక్టర్ను కూడా ఒక క్యారెక్టర్గా వాడుతున్నారు. దిల్ రాజు గారు సబ్జెక్ట్ విన్నారు, నా సబ్జెక్ట్ ఓకే అన్నారు, లేకపోతే దిల్ రాజు గారికి సబ్జెక్ట్ చెప్పు, ఇలాంటి డైలాగులు పెడతా ఉన్నారు సినిమాల్లో. ఆ స్థాయికి ఒక ప్రొడ్యూసర్ ఇమేజ్ పెరగటం అనేటువంటిది రియల్లీ ఎవరికీ లేదు. ఒకప్పుడు ఏమన్నా రామానాయుడు గారి గురించి అట్లా సరదాగా చెప్పుకోవటం ఉండేదేమో, సినిమాల్లో సినిమా ప్రసక్తి వస్తాయి. ఈ రోజున ఏ సినిమాలో ఏ ప్రసక్తి వచ్చినా, నిర్మాత ప్రసక్తి వచ్చినా దిల్ రాజు అనేటువంటి ప్రస్తావన వస్తుంది. అవి హెవీగా అనిపిస్తుందా మీ సినిమాలు కూడా? 57-58 సినిమాలు కంప్లీట్ చేసిన మా సంస్థ 22 ఏళ్లలో నేను స్టార్ హీరోస్తో తీసినవి 10 సినిమాలు. ఇందులో 10 సినిమాల్లో ఓన్లీ 2 ఫ్లాప్స్ స్టార్స్తో. రామాయ వస్తావే ఒకటి, ఇప్పుడు ఈ మధ్య గేమ్ చేంజర్. సో 8 సినిమాలు మావి సూపర్ హిట్ల స్టార్స్తో. అలాగే అవుట్ ఆఫ్ 57 ఫిలిమ్స్లో ఒక 12 to 15 ఫిలిమ్స్ ఫెయిల్యూర్స్, యావరేజ్ కానీ ఫెయిల్యూర్స్ కానీ. పర్సంటేజ్లో 70%లో ఉన్నాం. సక్సెస్ రేట్లో 70%లో ఉన్నాం. అది ఈజ్ ఎ బెస్ట్ సక్సెస్ ప్రొడ్యూసర్, బెస్ట్ సక్సెస్ పర్సంటేజ్. 1 అది. 2 నో డౌట్ నన్ను నేను చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎలా రెడీ అవ్వాలి, నేను కానీ మా సంస్థ కానీ మా టీం కానీ మా బ్రదర్ శిరీష్ కానీ హర్షిత్ అన్సిత అందరినీ కూర్చోబెట్టి మేము కూర్చొని డిస్కస్ చేస్తున్నది వేర్ వీఆర్ మిస్సింగ్. సో ఇవాళ ఉన్న ఆడియన్స్కి మనం ఎలాంటి సినిమాలు అందిస్తే మనం కంటిన్యూగా సక్సెస్లు ఇస్తాం. అంటే ఇక్కడ మనం దేవుళ్ళం కాదు, బట్ అట్లీస్ట్ ఆ తప్పులు కూడా జరగకుండా 5 సినిమాలు తీస్తే 4 హిట్లు కావాలి నాకు. నా ఫార్ములా ఎప్పుడే ఒక్కటేదో మిస్ఫైర్ అవుతే ఎందుకు మిస్ఫైర్ అయిందని ఆలోచించవచ్చు. కానీ 5 తీసి 3 ఫ్లాప్ అయితే మాకు సక్సెస్ లేనట్టే. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే మాది అదే. లాస్ట్ 5 ఇయర్స్లో కోవిడ్ తర్వాత మా దగ్గరికి వెళ్ళి వచ్చిన సినిమాలలో సూపర్ హిట్లు అయినాయి. బలగం, వారీసు, సంక్రాంతికి వస్తున్నాం, వకీల్ సాబ్. ఓకే. సో అంటే కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో సినిమా మీద ఉంది. అంటే ఈ 5 ఏళ్లలో 5 హిట్స్ ఉన్నాయి మాకు. ఒకే సంవత్సరంలో 6 హిట్స్ కొట్టిన ప్రొడ్యూసర్ మీరు 2017లో 6 వరుస హిట్లు కొట్టింది. అది వరల్డ్ రికార్డ్ ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఈ 5 ఇయర్స్లో ఏమైంది? సో కోవిడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయని చెక్ చేసుకుంటున్నాం. సో అది బ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గింది. అందుకే చిన్న పాజ్ పెట్టుకొని ఓకే దీంతో ఇప్పుడు తమ్ముడు కాకుండా ఇంకొక చిన్న సినిమా ఉంది, రెడీ అయిపోయింది. అది కూడా ఈ రిలీజ్ చేసేస్తే న్యూ బిగిన్స్. సో న్యూ బిగిన్ లో అన్ని వర్క్ చేస్తాం. వాట్ ఫ్రమ్ ఇమిడియట్లీ నెక్స్ట్ ఫ్రమ్ దిల్ రాజు? సో ఆగస్ట్లో 3 సినిమాలు మొదలవుతాయి. సో ఒకటి విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలాతో చేస్తున్న రౌడీ జనార్దన, అలాగే బలగం వేణుతో చేస్తున్న ఎల్లమ్మ, అలాగే ఆశిష్తో ఒక సినిమా మొదలు పెడుతున్నాం, దేత్తడి పోచమ్మ గుడి. సో అది హైదరాబాద్ లో ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడి కథ, చిన్న ఎగ్జైటింగ్ గా ఉంది ఆ కథ. సో ఈ 3 ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి. ఇంకొక ఫిలిం కూడా సెప్టెంబర్ అక్టోబర్ అలా టేక్ ఆఫ్ అవుద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 26లో ఈ 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. స్టార్స్తో తీసే పెద్ద సినిమాల సక్సెస్, చిన్న వాళ్ళతో తీసే బలగం లాంటి సక్సెస్లు, వీటి మధ్య తేడాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే దానికే ఇప్పుడు స్టార్తో తీసి సూపర్ హిట్ కొట్టినప్పుడు అది ఇచ్చే సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఇన్స్టెంట్, అంటే ఇన్స్టెంట్గా వా ఆ వారం మొదటి వీకెండ్ కానీ ఆ వారం కానీ అలా దాని సౌండ్ చాలా లక్ష్మీ బాంబు లాగా ఉంటుంది. సో లక్ష్మీ బాంబు వెళ్ళినప్పుడు బలగం కూడా మీకు అలాంటి సౌండ్ ఇచ్చినట్టు. నెక్స్ట్ అంటే అది ప్రాసెస్, అది పాయిజన్గా స్లోగా అరే భలే ఉంది అలా తీసుకెళ్తారు. సో రెండింటిని ఎంజాయ్ చేస్తాం. సో ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎఫ్డిసి అధ్యక్ష పదవి ఒకటి మిమ్మల్ని వివరించింది. ఇది మీకున్న అనుభవానికి, మీకు తెలంగాణలో మీరు పోషిస్తున్నటువంటి క్రియాశీలక పాత్రకి అది ఇచ్చారనేటువంటిది. అలాగే మీ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ కూడా చాలా ఇదిగా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఆ గద్దర్ అవార్డ్స్ తర్వాత మీరు ఆల్మోస్ట్ ఒక హెచ్చరిక చేస్తున్న స్థాయిలో అందరూ రిలీజ్ ఫంక్షన్స్కి అటెండ్ కావాలి, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డ్స్ కార్యక్రమం కూడా ఉంటుంది
అనేటువంటి దాంట్లో ఒక సూచనతో కూడిన హెచ్చరిక కూడా ఉంది అందులో. ఎందుకు అంత స్థాయిలో చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే దానికి మెయిన్గా 2 కారణాలండి. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో నేను అది వ్యక్తిగతంగా ఎఫ్డీసీ నుంచి పెట్టింది అది. 2 కారణాలలో ఏంటంటే తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్లో 2024 అవార్డ్స్ అందరూ తీసుకున్నారు. సో అది 100% సక్సెస్. కానీ తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి ఏదైతే 10 ఇయర్స్కి ఉన్న అవార్డ్స్ అవి ఎలాగో సెకండ్ ప్రయారిటీ, నో డౌట్. దాన్ని మేము యాక్సెప్ట్ చేయాల్సిందే, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అవి 10 ఇయర్స్ అవార్డ్స్కి అందరూ అటెండ్ అయ్యి తీసుకోలేదు. సో మెజారిటీ పీపుల్ వచ్చి అవి తీసుకొని ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. అంటే ఆల్మోస్ట్ 70-80% వచ్చారు దాంట్లో కూడా. అందరు ఇప్పుడు రాజమౌళి గారు కానీ, బోయపాటి సింగ్ గారు కానీ, ఇట్లా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వంశీపైడిపల్లి కానీ ఇట్లా అందరు వచ్చి తీసుకున్నారు. ఓకే, మెజారిటీగా. సో దాంట్లో కొంచెం వెల్తీ ఉంది. సో అది 100% తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే అవి 10 ఇయర్స్ సెకండ్ ప్రయారిటీ, 2024 ఇస్ అ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా. అదే ఎప్పటికో అవార్డులు ఇప్పుడు ఇస్తున్నట్టు. కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఆఫ్టర్ 14 ఇయర్స్ జరుగుతున్న ఈవెంట్ కాబట్టి అనే దాన్ని డిజైన్ చేసింది. అది పాయింట్ 1. అది పెద్ద, ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్షియల్ పాయింట్. పాయింట్ 2, ఇక్కడ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డు జరుగుతున్న నెక్స్ట్ డే సీఎం చంద్రబాబు గారిది అపాయింట్మెంట్ ఉంది. సో దానికి 10 రోజుల ముందు ఒక ఇన్సిడెంట్లో డిప్యూటీ సీఎం గారు 1 ఇయర్ అయిపోయింది, ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు అనేది డిప్యూటీ సీఎం గారి కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. సో ఇండస్ట్రీ అంతా కొంచెం అదేంటి నిజమే కదా అంటే మళ్ళీ టక్మని చంద్రబాబు గారిది ఆ రోజు ఇక్కడ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ నెక్స్ట్ డే ఇక్కడ సాటర్డే జరిగాయి, సండే రోజు వారిది 4 o'clock అపాయింట్మెంట్ మేము అందరం ఫిక్స్ అయ్యాం. మార్నింగ్ లేసే వరకు లేదు, కొందరు షూటింగ్లలో ఉండడం వల్ల వెళ్ళట్లేదు అని కొంచెం నాకు అరే ఇదేంటి, ఇది కరెక్ట్ కాదు కదా, మరి ఎలా చెప్పాలి, ఇది కరెక్ట్ కాదని ఎలా వ్యక్తపరచాలి, బట్ ఎవరో ఒకరు వ్యక్తపరచాలి కదా అనే ఈ 2 ఇన్సిడెంట్లలో మనకు షూటింగ్లు ఉంటే సీఎం గారిని 1 ఇయర్ అయింది కలవలేదు, అది అఫీషియల్గా మనకు డిప్యూటీ సీఎం మన ఇండస్ట్రీ స్టార్ హీరో దగ్గరికి వెళ్ళి వచ్చింది, అది మన రెస్పెక్ట్ కదా. ఆ ఒక్కరోజు మనం వెళ్ళాలనుకుంటే షూటింగ్ లాపుకొని వెళ్ళాలి కదా. బట్ ఇది నేను డైరెక్ట్ దీన్ని చెప్పలేను. సో రేపు ఫ్యూచర్లో గవర్నమెంట్స్ పిలుస్తారు, అవార్డ్స్ ఉంటాయి, రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి. ఆ రోజు మనం షూటింగ్లన్నా ఆపుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ప్రభుత్వాలతో స్నేహభావం ఉండాలి. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా, ఎప్పుడు వెళ్ళినా, ఎవరు పిలిచినా, ఎవరు పిలుద్దామని తీసుకెళ్ళినా ఎప్పుడు ఈజీగా జరిగిపోయాడు. అప్పుడు అక్కడి నుంచి చాలా హార్ష్గా ఉందనేది ఒక చర్చ, రకరకాలుగా వెళ్ళేది. వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం గారు ఉండి ఇండస్ట్రీకి మీకు ఏం కావాలి అని టికెట్ రేట్ల విషయంలో కానీ ఇంకేదైనా చాలా 1 ఇయర్ అంతా చాలా హెల్తీగా జరుగుతుంది. సడన్గా షిఫ్ట్ అయింది. సడన్గా షిఫ్ట్ అయ్యి ఇంకో సైడ్ వెళ్తుంటే వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. ఇది ఏదో రకం, ఇది చాలా షార్ట్ నోటీస్ కదా గవర్నమెంట్ ఇచ్చింది కూడా, ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది కూడా. యువతలో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంటే 4 days ముందు ప్రేయర్ నోటీస్ ఇచ్చారు. 4 రోజులు ఏమండి మీరు రేపే రండి అనగా 4 రోజుల ముందు. మరి అది పోస్ట్ పోన్ అయిన కారణం ఏంటి గట్టిగా? అదే నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్టార్స్. అందరు అందుబాటులో లేరు అని. అందరూ అంటే ఎందరండి? ఎవరెవరిని నివేదిస్తారు మీరు? అసలు మామూలుగా ఇండస్ట్రీలో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే పిలిచే ప్రయారిటీ ఏంటి? అసోసియేషన్స్ పరంగా పిలుస్తారా? తెలిసి ఫస్ట్ అసోసియేషన్స్కు చెప్తారు, ఛాంబర్కి, ఛాంబర్ ద్వారా చెప్తారు. లేదు ఇప్పుడు మినిస్టర్ గారు ఇండివిజువల్గా మా అందరికీ ఫోన్లు చేశారు, దుర్గేష్ గారు. సరే ఇట్లా సీఎం గారు టైం ఇచ్చారు, జస్ట్ ఈరోజు మీరు ఫ్రీ చేసుకొని 4 o'clock రావాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్ట్ మినిస్టర్ గారు మాట్లాడారు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేదే నా క్వశ్చన్. ఆయన డైరెక్ట్గా పిలిచారు, బట్ ఇండస్ట్రీలో కూడా ఒక వ్యక్తి దానికి లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ లీడ్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు అంటే చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మినిస్టర్ గారు పిలిచారు, ఆ రోజున వెళ్దాం అనుకున్నారు, శనివారం రోజు నైట్ అంతా బయలుదేరి ఫంక్షన్ అవ్వగానే మరుసటి రోజు మార్నింగ్. కానీ చాలామంది మాకు పిలుపు రాలేదని. అంటే పిలుపు రాలేదంటే సార్ ఒకటి ఇప్పుడు మళ్ళీ అదే పిలుపు రాలేదు అనేది అది వేరే కాంటెంట్ అండి. మమ్మల్ని పిలవలేదు, వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు క్వశ్చన్. అలాంటప్పుడు సార్ పిలుపు వచ్చిన వాళ్ళ లిస్ట్ ఏంటో మీరు బహిర్గతం చేస్తే ఎవరెవరిని పిలిచారు, ఎవరు రాలేదనేది
నా ఆ నింద అందరి మీద పడుతుందిగా. కాదు కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఎవరైతే యాక్టివ్గా ఉండి ఇప్పుడు సినిమాలు నిర్మిస్తున్నారో, సినిమాలలో నటిస్తున్నారో, సినిమాలని డైరెక్షన్ చేస్తున్నారో, అలాగే కొంత ప్రభావం చేయగలుగుతారు, వీళ్ళతో మాట్లాడగలుగుతారు, ఇలాంటి వాళ్ళనే ఫస్ట్ ఎవరైనా పిలుస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది ఆ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో? అది ప్రభుత్వం వైపు నుంచి రావాలా, మీరే ఇనిషియేటివ్ తీసుకుంటారా సీఎం గారు? డెఫినెట్గా ఛాంబర్ నుంచి తీసుకోవాలని అనుకున్నాము. ఎల్లుండి 29th రోజు ఛాంబర్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ఏదైనా ఛాంబర్ ద్వారా జరగాల్సిందే రిప్రజెంటేషన్స్ అనేటువంటిది ఒకటి పెట్టారు. అది మంచిది కూడాను. త్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద పీపుల్ లీడింగ్. ఒకప్పుడు పెద్ద ఆయన దాసనారాయణ గారు ఉండగా అయితే ఆయన మాట్లాడితే ఎవరు కాదనే వాళ్ళు కాదు, అందరికి వెళ్ళి. కానీ ఈ రోజున ఆ పెద్దరికం అనేది లేని నేపథ్యంలో ఆ అసోసియేషన్స్ ద్వారా, ట్రేడ్ బాడీస్ ద్వారా వెళ్ళటం అనేటువంటిది పద్ధతిగా వచ్చింది. అది తాను చెప్పారు. దాన్ని ఎంతవరకు ఫాలో అవుతారు? అంటే ఇప్పుడు డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీకి ఈజ్ ఎ మెయిన్ బాడీ తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫస్ట్ బాడీ. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఏదో ఫామ్ చేస్తున్నారు. సో ఆ కామర్స్ ఇవే ఉంటాయి. ఏదైతే ఛాంబర్ ఉంటుందో అదే ఈజ్ ఎ ప్రయారిటీ. దాని ద్వారా జరిగితే బాగుంటుంది. కానీ కళ్యాణ్ గారు అడిగినట్టు ప్రతి ఒక్కటి ఛాంబర్ ద్వారా జరగాలంటే ఇస్ ఇంపాసిబుల్. ఎందుకు? ఇప్పుడు ఒక వ్యక్తి ఛాంబర్కి వెళ్ళాలి, ఛాంబర్ నుంచి మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఇది నా సమస్య, నా అవసరం కానీ నా సమస్య కానీ అన్నిటికీ ఛాంబరు సమస్యకు రియాక్ట్ అవుతుంది, అవసరానికి రియాక్ట్ అవ్వదు. ఇలా అవుతుంది, ఇంకా ఛాంబర్కి టైం సరిపోదు. అండ్ అవసరం ఉంది లేనిది. కానీ ఒకటేం జరుగుతుందంటే రాజు గారు, ప్రాతినిధ్య లోపం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య. అది 2 ప్రభుత్వాలు అవ్వటం ఒకటి. ఒక కామన్ పాలసీని, చిత్ర పరిశ్రమ వరకు ఒక కామన్ పాలసీ కావాలి. ఎందుకంటే రాష్ట్రం ఈ మధ్య విడిపోయింది 10 సంవత్సరాల కింద. కానీ చిత్ర పరిశ్రమ అనేది మొదటి నుంచి నైజాము, ఆంధ్ర, సీడెడ్ అనేటువంటి దీనిగా విడిపోయింది. అలాగా. కానీ సినిమా ఇండస్ట్రీకి ఒక కామన్ ఎజెండా కావాలి 2 ప్రభుత్వాల మధ్య. అలాంటిది లేకుండా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి డివిజను ఇండస్ట్రీకి హాని చేస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 2 కళ్ళే అవి. 2 కళ్ళే. అవి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకు? అందుకే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అది తెలుగు సినిమాకు సంబంధించి ఉన్న మెయిన్ బాడీ. ఆ బాడీలో ఉండే ఏదైతే ఈసీ మెంబర్స్ ఉంటారో, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు ఎవరైతే ఉంటారో ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉండాలి. అదే పెద్ద సమస్య. సార్ నాకు ఒక డౌట్, చాలా అమాయకంగా అడుగుతున్నాను. మీరు అమాయకం ఏం కాదు, మీరు చాలా ముదురు, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసుగా. 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. 200 సినిమాల్లో ఈ రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ఈ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చేసేటువంటి సినిమాలు ఒక 25 ఉంటాయి హైయెస్ట్గా. మిగతా 175 సినిమాలు చేస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు, లేదా 1-2 సినిమాలు చేసేటువంటి చిన్నవాళ్ళు. 175 సినిమాల ప్రొడక్టివిటీని ఇస్తున్న నిర్మాతల ప్రాతినిధ్యం ఎంత ఉంది? 18 సినిమాలు చేస్తున్న గిల్డ్ ప్రొడ్యూసర్ల ప్రాతినిధ్యం ఎంత ఉంది? ఎవరి పెత్తనం ఎంత ఉంది? ఎవరి పెద్దరికం ఎంత ఉంది? ఎవరి ప్రాధాన్యత ఎంత ఉందండి? ఇక్కడ అది చాలా దెబ్బ కొడుతుందిగా మోరల్గా వాళ్ళందరినీ కూడాను. ఈ 175 పీపుల్ సినిమాలు తీస్తుంటే వాళ్ళ గోడు వినేటువంటి వాళ్ళు ఎవరు లేరనేటువంటి బాధను వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని కలుపుకుపోవట్లేదు అంటున్నారు, ఆవేదన పడుతున్నారు. అంటే ప్రభు గారు, ఇక్కడ ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ ఎప్పుడు ఉంటుంది. ఎంతమంది వెళ్ళగలుగుతారు ఓ ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడికన్నా వెళ్తే? వాళ్ళు మాట్లాడాలి కదా. ఎంతమంది వెళ్ళగలుగుతారు? నంబర్ 1 చాలా తక్కువ మంది, 10 మంది ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. ఎక్కడికి వచ్చారు మీరు? ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు మెజారిటీ పీపుల్. ఓ 15 మంది వెళ్తే అందులో ఒక 10 మంది అన్నా యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడే. ఇప్పుడు సీఎం గారు టైం ఇచ్చారనుకో, ఎంతసేపు ఇస్తారు? హాఫ్ అన్ అవర్. ఎందుకు? వాళ్ళకు రాష్ట్రాన్ని చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే హాఫ్ అన్ అవర్ సమయంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో 15 మంది వెళ్ళగలుగుతారు. 15 మందిలో ఒక 10 మంది అట్లీస్ట్గా రికగ్నేషను వాళ్ళకి వెళ్ళగానే సో అండ్ సో. నెక్స్ట్ ఉన్న 4-5 అప్కమింగ్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం సీనియర్గా ఉండి, ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు కానీ, నట్టి కుమార్ కానీ, ఏదైతే ఎక్స్పీరియన్స్తో సినిమాలు తీస్తూ ఉంటారో వాళ్ళు
ఆయన కొత్త వాళ్ళు కలిపి ఒక 5 ఇంతే కదా. 200 మందికి 200 మంది అయితే వెళ్ళడానికి సాధ్యం ఉండదు కదా. సాధ్యం ఉండదు. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయనను కూర్చోబెట్టుకొని సీఎం గారిని అఫీషియల్స్ని అందరిని కూర్చోబెట్టుకొని ఎదురా వెళ్ళిపోయి కూర్చుంటాం అంతే. ఎవరు మాట్లాడాలి, ఎవరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు నేనేదో చెప్తుంటే సడన్గా ఇంకెవరైనా మాట్లాడిరు అనుకో వాళ్ళ సమయం పోతుంది, మనం చెప్పాలనుకునేది రీచ్ అవ్వదు. గందరగోళం, చేపల మార్కెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కలుద్దాము అంటారు. అయిపోయింది అక్కడే. అక్కడ ఏం మాట్లాడాము, ఏం చెప్పాము, మళ్ళీ మీడియా ద్వారా బయటికి ఏం పంపిస్తున్నాం, ఇది చాలా ఈ రోజున్న సిచ్యువేషన్ చాలా క్రిషియల్ పాయింట్. సో ఇలా ప్రతి ఒక్క డాట్స్ ఉన్నాయి వీటికి. ఒకటి రీజన్ కాదు ఎందుకు తీసుకెళ్ళడానికి ఎవరికైనా. నేను దీనికి కంటిన్యూగా అడుగుతుంది ఏంటంటే, తీసుకెళ్ళమని 200 మందిని తీసుకెళ్ళమనేది కాదు నా ఉద్దేశం. ఈ 200 మంది అభిప్రాయాల్ని కూడా ఇక్కడ క్రోడీకరించుకొని రిప్రజెంట్ చేయాలి కదా. చిన్న నిర్మాతల సమస్యల్ని పట్టించుకోవటం లేదనే ఆవేదన చాలా కాలంగా ఉంటుంది. మీరు చిన్న నిర్మాత, పెద్ద నిర్మాతే, మీది ద్విపాత్ర అభినయ చిత్ర పరిశ్రమలో, దిల్ రాజు గారిది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఇప్పుడు చిన్న నిర్మాతల్ని పట్టించుకోలేదు అనేది అది ఎప్పుడు జరగదండి. పట్టించుకుంటారు. ఛాంబర్లో రెడీ అవుతుంది. 100 మంది కూర్చున్నప్పుడు మీకు కావాల్సింది మీరు అడుగుతున్నారు, పెద్దోడికి కావాల్సింది పెద్దోడు అడుగుతున్నాడు, మిడిల్ వాళ్ళకి కావాల్సింది మిడిల్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏ ప్రజెంటేషన్ ఇవ్వాలి? అదే ఆ ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో ఎవరి పట్ల ఒకరికి సామరస్యత కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం రావడం అనేది ఇంపాసిబుల్. ఒకప్పుడు ఏదైనా జరిగితే వెళ్ళి దాసనారాయణ గారు అందరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఎవరు తలుపు తట్టాలి? ఐ వాంట్ టు నాక్ దిల్ రాజు రోడ్. తలుపు తీసే సమస్యలను అడ్రస్ చేస్తారా? 100%. సో యు ఆర్ ద ఇండస్ట్రీ లీడర్. మీరే లీడర్షిప్ తీసుకోవట్లేదు. మరి అదే ఏదో సమస్య ఉంది సార్, మా సమస్య ఉంది చూడండి అంటే డెఫినెట్గా ట్రబుల్ షూటర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అంటే దిల్ రాజు అని నేను అంటున్నాను. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్. వెల్ సార్, ఎనీ ప్రాబ్లమ్ విల్ కమ్ టు యూ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ యాజ్ ఫర్ ద ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్. పోతే మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇష్యూ జరిగింది కదా. ఆయన హీ హాజ్ గివెన్ ఏ నోటీస్ పబ్లిక్గా, డైరెక్ట్గా రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి దీంట్లో ఇచ్చారు. అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది ఇండస్ట్రీలో. ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పదంతో ఒక లెటర్ ఛాంబర్కి రావటం, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సెన్సేషన్ మ్యాటర్. దాంట్లో మీరు అల్లు అరవింద్ గారు మీరిద్దరూ కూడాను ఎందుకు ఒక వివరణ ఇచ్చారు? ఎవరు మిమ్మల్ని వివరణ అడిగారు? ఆ వివరణ మీరే ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాంట్లో చేసి ఆ నలుగురిలో మేము లేవు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అరవింద్ గారు ఇచ్చింది ఏంటి? ఆ నలుగురిలో నేను లేను అని చాలా క్లియర్గా ఇచ్చారు. నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను అరవింద్ గారు పెట్టిన తర్వాత, అసలు ఎపిసోడ్ ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి. ఎక్కడో ఇది రాంగ్గా కన్వే చేసేసారు. బట్ ఇది ఎక్కడ మొదలై ఎలా 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 డ్రైవ్ అయ్యి ఎక్కడ కన్క్లూజ్ అయింది అనేది నా వివరణ. నా వ్యక్తిగతం కాదు, టోటల్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది, అసలు బంధు అనేది లేదు. వాళ్ళు ఏమిచ్చారు దాంట్లో? మేము కూర్చుంటాము ప్రొడ్యూసర్లతో, మాకు మీటింగ్ అరేంజ్ చేయండి, ప్రొడ్యూసర్లతో డిస్ట్రిబ్యూటర్లతో. ఆ మీటింగ్లో మాకు కోరుకున్నట్టు రాకుంటే మేము జూన్ 1 నుంచి బంద్ అనుకుంటున్నాం. ఇది కంటెంట్ జరిగింది. బయటికి ఎలా డ్రైవ్ అయింది ఆ కంటెంట్? జూన్ 1 థియేటర్స్ బంద్, జూన్ 1 థియేటర్స్ బంద్. సో అది చాలా క్రూషియల్ పాయింట్ అండి. ఎందువల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అంటే అదే ఇందాక చెప్పిన కదా, ఎవరికి ఏకాభిప్రాయం ఉండదు ఇక్కడ. అమ్మో వీళ్ళేదో ఆలోచిస్తున్నారు, ఇలా జరుగుతుంది, దీని మీద నీళ్లు చల్లేయాలి. మరి అదేదో తన మీద పడబోతుంది అనుకొని దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నాడు. దిల్ రాజు, అల్లు అరవింద్ దిల్ రాజు, అరవింద్ గారు, దిల్ రాజు గారు ఇద్దరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. ఆ నలుగురు వల్ల ఇది జరుగుతుంది అనేది ఎప్పుడు ఉండేది కదా. దాంట్లో అరవింద్ గారు ఏంటి ఆ రోజు క్లియర్ గా, బాబు నాకు అంటే దాంట్లో ఇండైరెక్ట్ గా నలుగురులో మేము ఇద్దరం ఉన్నామని చెప్పారా, ఇద్దరం లేవని చెప్పారు? మరి ఆయన అడగలేదు. మీరు చెప్పడం ఆ నలుగురు అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా ఆ నలుగురు ఒకప్పుడు ఎవరు? దిల్ రాజు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ గారు అండ్ సురేష్ బాబు గారు. ఒకప్పుడు ఇప్పుడు అరవింద్ గారు ఏమన్నారు? ఇక నేను లేని ఇప్పుడు నలుగురు కాదయ్యా 10 మంది ఉన్నారన్న కదా. అందులో నేను లేను, ఎందుకంటే నాకు థియేటర్లు ఎన్నే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ థియేటర్ల సమస్య వచ్చింది కాబట్టి ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడు.
నేను థియేటర్ల దాని గురించి కదా, నాకు ఎన్ని ఉన్నాయి థియేటర్లు ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, మళ్ళీ మళ్ళీ అది చెప్పాల్సి నాకు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇది పక్కన పెడితే అసలు సమస్య ఎక్కడ మొదలై ఎలా 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 డ్రైవ్ అవుతుంది, ఇది కరెక్ట్గా వెళ్ళట్లేదు అనే దాని క్లారిఫికేషన్ మీరు ఇచ్చారు. అనే క్లారిఫికేషన్ 45 నిమిషాలు నాది. అవును. నేను పాయింట్ టు పాయింట్ ఎలా ఏంటి అని. దాని తర్వాత కూడా జరిగిన పరిణామాలు తెలుసు. మళ్ళీ దాన్ని కూడా నన్ను ఏదో కౌంటర్ అడిగారు. నేను కౌంటర్లు ఇవ్వటానికి కాదమ్మా, క్లారిటీస్ ఇవ్వడానికి. ఏది ఏమైనా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన లెటర్ కానీ ఆయన కోపం కానీ అది ధర్మాగ్రహం అనుకున్నారా, లేకపోతే ఆయన తొందరపడి ఆవేశంగా ఇచ్చారనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆవేశపట్టడంలో లేకపోతే అలా రియాక్ట్ అవటంలో న్యాయం ఉందని మీరు అనిపించారు? కళ్యాణ్ గారు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ్ గారి సినిమాలకు ఏమేం జరిగింది, అందులో నా వకీల్ సాబు కూడా ఏం జరిగింది అనేది అది జగమెరిగిన సత్యం. అది కళ్యాణ్ గారికి తెలుసు, నాకు తెలుసు. ఎఫెక్ట్ అయింది నేను ఆయన్ని ఆ రోజు ఆ సినిమాకి. దాంతోపాటు కోవిడ్ వచ్చేసింది, మాకు జరగాల్సినవన్నీ జరిగిపోయిన తర్వాత భీమ్లా నాయక్ టైంలో కానీ కళ్యాణ్ గారు జరిగింది. కళ్యాణ్ గారు వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇండస్ట్రీ సైడ్ స్టాండ్ తీసుకొని మీకు ఏమేమి కావాలి, టికెట్ రేట్లైనా అదైనా ఇదైనా ఇలా చేసుకోండి అనే ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇండస్ట్రీకి ఇంకా మాకు సమస్యలు లేవు అని అందరూ ఒక కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరి ఇండస్ట్రీకి ఇచ్చేశారు. అది సో హ్యాపీ. సడన్గా ఈ ఇన్సిడెంట్ రావడం వల్ల అక్కడ దాని మీదకి హరిహర వీరమల్లు కళ్యాణ్ గారి సినిమా June 12 రిలీజ్ అనౌన్స్ అయింది. ఓ థియేటర్లు బంద్ అంటున్నారు, ఇలా వెనకాల ఏదో జరిగింది, కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది కాబట్టి ఇది ఆపటానికి ఇదంతా ఒక స్కెచ్ జరుగుతుంది అనేది ఎవరైతే కమ్యూనికేట్ చేశారో, నీళ్లు చల్లాలన్నానే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఆ థియేటర్ వాళ్ళు అడిగిన దానికి నీళ్లు చల్లాలి, ఆద్యం పోసారు, నీళ్లు చల్లాలి అనుకున్నారు వాళ్ళు అనుకుంది పాపము. అమ్మ దీన్ని కళ్యాణ్ గారి సినిమా పెట్టేసి నీళ్లు చల్లేస్తే చల్లారిపోతుందిరా అనుకున్నారు. కాదు, వాళ్ళు తప్పుగా వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళకు కమ్యూనికేట్ చేసిన దానికి టోటల్ అది అవే వెళ్ళి. వాళ్ళు ఎవరండి? ఎవరో ఉంటారు ఇండస్ట్రీలో, ఎవరు వాళ్ళు, పేరు నాకు తెలియదు. సో వాళ్ళు ఏం చేశారు, అలా వెళ్ళడం వల్ల అరే కళ్యాణ్ గారి సినిమా ఆపుతున్నారు అంటే నేను ఇమ్మీడియట్ చెప్పిన, కళ్యాణ్ గారి సినిమా ఎవడాపే దమ్ముందండి. ఒకటి, రెండు, థియేటర్ వాళ్ళు అసలు బంద్ అంటే ఏం అడిగారు వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లతో ప్రొడ్యూసర్లతో మీటింగ్ పెట్టండి అయ్యా, మా సమస్య కాదు అన్నప్పుడు మేము June 1 నుంచి ఇలా అనుకుంటున్నాము. ఫస్ట్ అక్కడ కూర్చోగానే సాల్వ్ అయిపోతుంది ఇండస్ట్రీలో. ఓకే, ఇండస్ట్రీలో ఎంత పెద్ద సమస్య అయినా ఒక మీటింగ్లోనే సాల్వ్ అయిపోతుంది. అందరూ ఒక దానికి వస్తారు, ఆర్ టైం పెట్టుకుంటారు కూర్చొని. ఓకే మీరు అనుకుంటున్నారు కదా, మాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి, ఈ 3 నెలల్లో మేము సొల్యూషన్కి వస్తాం. అది ప్రాసెస్. సో ప్రాసెస్ కోసం మీటింగ్ జరుగుతాయి, కానీ దాన్ని అలా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయి చేశారు. కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి ఎప్పుడు మంచి చేయాలనుకుంటారు కానీ ఇండస్ట్రీకి చెడు చేయాలని ఎందుకు అనుకుంటారు? ఈజ్ బార్న్ ఫర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఒక ఇంతింత వటుడింత ఇలాగా ఒక స్టార్. మీరు ఈ గొడవ కలిసిన తర్వాత రామారావు గారి తర్వాత అంత ఇమేజ్తో ఒక పొలిటికల్లో ఒక వేవ్ క్రియేట్ చేశాడు. అవుట్ ఆఫ్ 21కి 21. అది ఆయన స్టామినా. ఇది జరిగిన తర్వాత మీరు కలిసారు ఆయన్ని? ఇంకా వీలు అవ్వలేదు, కలుస్తారు. టర్మ్స్ ఎలా ఉన్నాయి? మాకేముంటాయండి టర్మ్స్, అక్కడ ఉన్న ప్రాబ్లం నాకు అర్థం కాదు. అందరు ఏదో భూతద్దంలో పెట్టుకొని చూస్తారు, ఉన్న సమస్య ఏంటి, అక్కడ సమస్య లేదు కదా. రేపట్లో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక పాలసీని అవాయిడ్ చేస్తుంది, అవార్డ్స్ చేస్తుంది. అందులో వాటిల్లో మీ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆ రోజు గేమ్ చేంజర్ ఈవెంట్లో అన్నారు, తెలంగాణ FDC చైర్మన్ గారు దిల్ రాజు గారు, మీరు తెలంగాణ కాదు ఆంధ్రలో కూడా ఉన్న టాలెంట్ని మీరు గుర్తించాలి, మీరు ఇలా చెయ్యాలి అని. నేను 2 డేస్లో దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాను. ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకునే యంగ్ వాళ్ళందరి కోసం. సో అది తెలంగాణ ఆంధ్ర అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా దానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు ఆ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవుతే కొత్త టాలెంట్ని పరిచయం చేయాలనే నా ఆతృత. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. నాకున్న ఒక 25 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద ప్రాపర్గా టీముని రెడీ చేసి చేస్తున్నాం. సో అగైన్ ఇక్కడికి వస్తే ఐఎమ్ సినిమా పర్సన్. తెలంగాణ ప్రభుత్వం నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తూ నేను సినిమా కోసం పనిచేస్తాను. ఇంకా చాలా చాలా విషయాలు మీతో మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించినవి. సరే, ఐ విల్ టేక్ సమ్ అదర్ ఆపర్చునిటీ. కానీ ఈ ఇంటర్వ్యూలో నేను సాధించింది ఏమిటంటే, ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నా తలుపు తట్టచ్చు అనేటువంటిది, ఐఎమ్ ద లీడర్ అనేటువంటి మాట మీ దగ్గర నుంచి నేను సాధించగలిగాను. ఎప్పుడు వింటారు. వెరీ గుడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఈ రోజున ఇండస్ట్రీలో సమస్యలతో పాటు ప్రాతినిధ్య లోపం అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి.
సమస్యలను అడ్రస్ చేయడానికి కావాల్సినంత అవగాహన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది దగ్గర లేదు. ఒకవేళ ఉన్నా స్టేచర్ లేదు. అవగాహన ఉన్న వాళ్ళకి స్టేచర్ లేదు, స్టేచర్ ఉన్న వాళ్ళకి అవగాహన లేదు. ఆ లేమితో బాధపడుతుంది. ఆ రెండూ ఉన్న మీరు లీడ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది అభిప్రాయం. అలా బెస్ట్. July 4th రిలీజ్ కాబోతున్న మీ తమ్ముడు ఆ తమ్ముడు అంత హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.